ఒక అడవిలో కొన్ని చీమలున్నాయి. అవి చాలా క్రమశిక్షణతో నడుచుకునేవి. రోజంతా కష్టపడి సంపాదించిన ఆహారాన్ని హాయిగా తింటూ ఆనందంగా గడిపేవి. అయితే ఆ అడవిలో ఓసారి పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలివానకు చీమలు చాలా అవస్థలు పడ్డాయి. మనం ఎండకు ఎండి వానకు తడిచి చలికి వణికి ఎలా ఎంతకాలం అని గడుపుతాం. మనం ఒక గూడును ఏర్పాటు చేసుకుందాం అన్నది ఒక చీమ. అందుకు మిగిలినవన్నీ సరేననడంతో చీమలన్నీ కలిసి ఒక అందమైన పుట్టను కట్టుకున్నాయి. దాంతో పగలంతా ఆహారం కోసం అడవిలో తిరిగిన చీమలు సాయంత్రం కాగానే పుట్టలో విశ్రాంతి తీసుకునేవి. ఒకసారి వేట కోసం బయలుదేరిన సింహం జింకను చూసింది. పంజా విసరడానికి దాని వెనుక వేగంగా పరుగు తీసింది. అయితే జింక ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది. కానీ సింహం మాత్రం వేగంగా వెళ్లి పుట్టపై పడింది. తాము ఎంతో కష్టపడి కట్టుకున్న పుట్ట నేలమట్టం కావడంతో చీమలకు చాలా కోపం వచ్చింది. వెంటనే అవి ఒక్కసారిగా గట్టిగా అరిచాయి. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? నన్నే ఎదిరిస్తున్నారు? నేనెవరో తెలుసుగా అంది సింహం మరింత కోపంగా. అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా? హుందాగా ఉండక్కర్లేదా? మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగింది ఒక చీమ కోపంగా. దానికా సింహం వెటకారంగా నవ్వుతూ, అరే ఉఫ్ అంటే ఎగిరిపోతారు, కంటికి సరిగ్గా కనిపించనైనా కనిపించరు, మరొకరాజునైనా నన్నే ఎదిరిస్తారు మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఆ ఉన్న పుట్టను కూడా పూర్తిగా నేలమట్టం చేసి హేళనగా నవ్వుతూ వెళ్లిపోయిందా సింహం. దాంతో చీమలకు విపరీతమైన కోపం వచ్చింది. ఎలాగైనా సింహం పొగరు అనచాలరా అనుకుని ఏం చెయ్యాలా అని అవన్నీ ఆలోచనలో పడ్డాయి. ఐడియా అని అరిచింది ఒక చీమ. ఆ ఐడియా ఏంటో చెప్పమన్నాయి మిగిలిన చీమలు. మిత్రులారా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. ఆ సింహం మన పుట్టను నాశనం చేసింది కాబట్టి దాని గుహ మొత్తాన్ని పుట్టలా మార్చేద్దాం. అప్పుడు అది బయటకు రాలేక ఆహారం దొరకక కుంగి కుసించిపోతుంది అన్నది ఆ చీమ. ఆ ఐడియా నచ్చడంతో చీమలన్నీ బాగా నవ్వుకున్నాయి. ఓసారి సింహం ఏదో పెద్ద జంతువును వేటాడి కడుపు నిండా తినడం వలన ఒక వారం రోజుల పాటు బయటకు రాకుండా గుహలోనే ఉండిపోయింది. అదే అదునుగా భావించిన చీమలు వేగంగా మట్టిని తీసుకుని వచ్చి ఆ గుహ పైన పుట్టని ఏర్పాటు చేయడం మొదలు పెట్టాయి. సింహం గమనించేలోపు అనుకున్నట్టుగానే గుహ మొత్తాన్ని ఒక పెద్ద పుట్టలా మార్చేశాయి. గుహలోనే బందీ అయిపోయిన సింహం తన తప్పును గ్రహించింది. చిన్న చిన్న చీమలే కదా అని నేను ఆ రోజు వాటిని చిన్న చూపు చూశాను. ఎంతో కష్టపడి అవి కట్టుకున్న పుట్టను పాడు చేశాను. నేను అలా ప్రవర్తించి ఉండకపోతే నాకిప్పుడు ఈ అవస్థ వచ్చి ఉండేది కాదు అని బాధపడిందది. ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే కొట్టుకుపోతావు, గాలితో పెట్టుకుంటే ఎగిరిపోతావు. కానీ మా చీమలతో పెట్టుకుంటే ఎలా క్లోజ్ అయిపోతావు అన్నది ఒక చీమ. ఒరేయ్, ఈ పాటికి ఆ సింహానికి ఉఫ్ అంటే ఎగిరిపోయే చీమల పవర్ ఏంటో తెలుసుంటాదిరా అన్నది మరో చీమ. ఆ మాటలు విని చీమలన్నీ పడి పడి నవ్వుకున్నాయి. ఈ కథలో నీతేమిటంటే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరి సామర్థ్యం వారిదే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.